హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాజేష్ జైపాలన్, డీజే కంప్యూటర్స్ చిత్తూరు నుంచి అండి. ఇది ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏదో ఒక రీఫర్బిష్ ల్యాప్టాప్ గురించో లేకపోతే ఏదో ఒక ఆఫర్స్ గురించో కాదండి. సో అసలు మన ఈ డీజే కంప్యూటర్స్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా అభివృద్ధి అయింది, సో ఇప్పుడు మనం ఏ పొజిషన్లో ఉన్నాం ఏంటి అనే డీటెయిల్స్ గురించి మీకు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సరే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షాప్ పేరు డీజే కంప్యూటర్స్. మీ అందరికీ తెలుసు, ఈ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. అండ్ అదేవిధంగా చాలామందికి సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ లేరు, కానీ మన చిత్తూరులో బాగా పేరుపోయిన మన షాప్ అనేది మీ అందరికీ తెలుసు. సో ఈ షాప్ అసలు ఏంటి అని అంటే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డీజే కంప్యూటర్స్ అనేది ఒక సేల్స్ అండ్ సర్వీస్ షాప్గా మనము ఫస్ట్ తీసుకొచ్చాం. అండ్ ఇప్పటికీ సేల్స్ అండ్ సర్వీస్ అనేది చేస్తున్నాం. దేంట్లో సేల్స్ అండ్ సర్వీస్ చేస్తున్నాం? ల్యాప్టాప్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ చేస్తున్నాం, అప్గ్రేడ్స్ చేస్తున్నాం. అప్గ్రేడ్స్ అంటే ఇన్ ద సెన్స్ మనకు ఏదైనా ర్యామ్స్ కానీ ఎస్ఎస్డీస్ కానీ అప్గ్రేడ్ అనేది అది అప్గ్రేడ్ చేస్తున్నాం. ల్యాప్టాప్స్ కొత్తది సెకండ్స్ కానీ రీఫర్బిష్డ్ కానీ ఇవన్నీ సేల్స్ చేస్తున్నాం. అదేవిధంగా సర్వీస్ కూడా చేస్తున్నాం. అండ్ స్పేర్ పార్ట్స్ కూడా మన దగ్గర అన్ని స్పేర్ పార్ట్స్ అవైలబుల్లో ఉంటుందండి. మన చిత్తూరులో మనం ఈ షాప్ స్టార్ట్ చేసింది 2008 అండి. సో 17 years కంప్లీట్ చేసుకొని రీసెంట్గా మనం 17th anniversary కూడా చేసుకున్నాం. సో 17 years కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా 18th yearలోకి మనం అడుగుపెట్టి 18th year కూడా ఆల్రెడీ రన్ చేస్తున్నామండి. సో ఈ 18 years తర్వాత మనకు ఇలాంటి ఒక యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ రావడం, మనకు 18 years కాదు, సో 18 years తర్వాత మనం ఈ ఒక యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయ్యి, సో మన కస్టమర్స్కి అందరికీ చాలామందికి మనం ఏమేమి చేస్తున్నామని తెలియాలని చెప్పి సో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మన కస్టమర్స్కి తెలుసు, అడిషనల్గా మన చిత్తూరు సరౌండింగ్స్లో ఉన్న అందరికీ చిత్తూరు పీపుల్స్కి కూడా తెలియాలని చెప్పి మనం ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందండి. అసలు ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటానండి. మనం షాప్ స్టార్ట్ చేసి మనకు 17 years కంప్లీట్ అయినా మనకు ఈ ల్యాప్టాప్ డెస్క్టాప్స్ సర్వీస్ మీద అవగాహన అంటే దాని ఎక్స్పీరియన్సెస్ ఎంత ఉందంటే 25 years ప్లస్ అండి. 2000 year అన్నమాట. అంటే 2000 సంవత్సరం నుంచి మనము ఇదే ఫీల్డ్లో ఉంటున్నాం. కాకపోతే అప్పుడు మనకు చిత్తూరులో ఒక ప్రాపర్గా షాప్ అనేది లేదు. సో 2000 నుంచి ఇప్పుడు 2025 వరకు, సో టోటల్గా మనం 25 సంవత్సరాలు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అంటే ఏ ప్రాబ్లం ఎలా ఉంది అని రెక్టిఫై చేయడం కానీ దాన్ని సాల్వ్ చేయడం కానీ దాంట్లో మనం ఎక్స్పర్ట్స్ అనే చెప్పాలి. ఏం ఇబ్బందులు అయితే లేవు. సో మనల్ని ట్రస్ట్ చేసే కస్టమర్స్ ఇప్పటి వరకు మనకు 20,000 ప్లస్ కస్టమర్స్, ఫుల్లీ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారండి. సాటిస్ఫైడ్ కస్టమర్స్ 20,000 ప్లస్ కస్టమర్స్ ఇప్పటివరకు మనకు ఉన్నారు. ఇందులో 1 or 2 times వచ్చిపోయిన కస్టమర్స్తో పాటు రెగ్యులర్ కస్టమర్స్ కొంతమంది ఉన్నారండి మన దగ్గర. ఈ 17 years గాను 18th yearలో కూడా మనతో పాటు ట్రావెల్ చేసే కొన్ని ముఖ్యమైన కస్టమర్స్ కూడా కొంతమంది మనతో ఉన్నారు. సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోగలిగినైతే మన శ్రీ సాయి ఐటీఐ సంతపేటలో మనతో పాటు 17 yearsగా ట్రావెల్ చేస్తున్నారండి. అదేవిధంగా మన దర్గా దగ్గర మనకు విద్యాశ్రమ్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఉంది. సో మనతో పాటు 17 yearsగాను ట్రావెల్ చేస్తున్నారు. సో వీళ్ళు వచ్చే సంస్థలు ఇండివిజువల్ కస్టమర్స్ దాదాపు ఒక మోర్ దెన్ 10,000 పీపుల్స్ మనకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారండి. సో ఎందుకు రెగ్యులర్ కస్టమర్స్ మనతోనే ట్రావెల్ చేస్తున్నారు అని అంటే, ఫస్ట్ థింగ్ వచ్చి ట్రస్ట్ అండి.
మన పైన నమ్మకం లేకుండా మనతో పాటు ట్రావెల్ చేయరు. అండ్ రెండోది వచ్చి జెన్యూనిటీ. ఈ జెన్యూనిటీలో చాలా విషయాలు వస్తాయి. జెన్యూన్ స్పేర్ పార్ట్స్ చేయడం కావచ్చు, జెన్యూన్గా సర్వీస్ చేయడం కావచ్చు, జెన్యూన్గా మాట్లాడడం కావచ్చు, లేదు టైం పరంగా కూడా మనకు జెన్యూనిటీ తీసుకోవచ్చు. ఎలాగంటే మనం చెప్పిన టైం ఏదైతే మనము ఒక చెప్పిన నిర్ణీత కాలంలో, అంటే ఒక 1 అవర్లో సర్వీస్ చేసి ఇస్తామంటే ఖచ్చితంగా 1 అవర్లో ఇచ్చేస్తాం. 2 అవర్స్ అంటే 2 అవర్స్లో ఇచ్చేస్తాం. ఈరోజు తీసుకొని ఈవినింగ్ ఇస్తామని చెప్పి మరుసటి రోజు లేకపోతే దాని తర్వాత రోజు ఇవ్వమండి. ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. నేను వీడియో ఫస్ట్లో కూడా మీకు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు అసలు డీజే కంప్యూటర్స్ అంటే ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూడాల్సిందే. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ డీజే కంప్యూటర్స్ తప్ప వేరే షాపులే లేవని నేను చెప్పను, వేరే షాపుల్లో జెన్యూనిటీ లేదని నేను చెప్పను. సో మన దగ్గర ఏంటి అంటే టైమ్లీ మేనర్గా మనం సర్వీస్ చేసి ఇవ్వడం ఒకటి. అండ్ రెండోది అవుతుంది అంటే అవుతుంది, కాదంటే కాదు. దీంట్లో ఎటువంటి దాపరికాలు ఉండవు, జస్ట్ హైడ్ అండ్ సిక్ గేమ్స్ లాగా ఏమి ఉండవు. అండ్ మన దగ్గరికి వస్తున్న కస్టమర్కి ఆల్రెడీ తెలుసు ఏంటంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కస్టమర్ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ముందర ఆ టేబుల్ పైనే మనం ల్యాప్టాప్ని ఓపెన్ చేసి అక్కడే సర్వీస్ చేసి ఇస్తున్నాం. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ కస్టమర్ మనం ఓపెన్ చేస్తున్నాం ల్యాప్టాప్. వాళ్ళ ముందరే ఇది పోయింది లేకపోతే ఇది మార్చుకోవాలి, ఇది ఇలాగానే చేస్తున్నాం. సో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే నేర్చుకుంటున్నారు, నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఇది ర్యామ్, ఇది ఎస్ఎస్డి, ఇది బ్యాటరీ, ఇది బోర్డు, బ్యాటరీలో బోర్డులో ఇది ప్రాబ్లము, డిస్ప్లేలో ఇది ప్రాబ్లం, ప్యానల్లో ఇది ప్రాబ్లం అని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఆ ఎక్స్ప్లెనేషన్ కస్టమర్స్కి నచ్చి, సో ఆ సర్వీస్ నచ్చి వాళ్ళు మనతో పాటు 17 years గాను ట్రావెల్ చేసే కస్టమర్స్ చాలామంది ఉన్నారు. సో ఇందులో మెయిన్ థింగ్ ఇంకొకటి కూడా చెప్పాలండి. మనకు కొన్ని సర్వీస్ సెంటర్స్ మనల్ని ఫాలో అవుతున్నారు. సర్వీస్ సెంటర్స్ అంటే మన చిత్తూరులో ఒక 3-4 సర్వీస్ సెంటర్లు అనుకోండి. జస్ట్ పాలంనేరు, పుంగనూరు, పీలేరు, సో బొమ్మ సముద్రం, వేలూరులో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మనకు ట్రస్టెడ్ షాప్స్ వాళ్ళు ఉన్నారండి, ఆల్రెడీ షాప్స్ వాళ్ళు ఉన్నారు. సో మన దగ్గర స్పేర్ పార్ట్స్ తీసుకోవడం కానీ, మన దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకోవడం కానీ చేస్తుంటారు. సో వాళ్ళు కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్లోనే ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. సో నా వెనకాల మీరు చూస్తున్నారుగా, ఇదనమాట మన షాప్ యొక్క లోగో. సో ఆ లోగో ట్రస్టెడ్ లోగో అని ఉంటుంది. సో ఇంకా 17 సంవత్సరాలు కాకపోయినా ఇంకో 17 సంవత్సరాలు అయినా కూడా, ఇంకా 20 సంవత్సరాలు అయినా కూడా డీజే కంప్యూటర్స్లో మనం ఈ ల్యాప్టాప్ సర్వీసెస్ అనేది ఖచ్చితంగా మన కస్టమర్స్కి సాటిస్ఫాక్టరీ లెవెల్లో తీసుకెళ్తున్నాం. ఇవన్నీ కాకుండా మనం ఇప్పుడు కొత్తగా ఒక 5 yearsగానే ఇంకొక అడిషనల్ బిజినెస్లోకి దిగినామండి. అడిషనల్ అంటే అవుట్ ఆఫ్ సిలబస్ కాదు, ఇక్కడ డీజే కంప్యూటర్స్లోనే రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్. ఈ మధ్య ట్రెండ్ అవుతున్నది ఏంటంటే ఈ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ చాలా ట్రెండ్ అయింది. రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ అంటే మనకు ఇంపోర్టెడ్ ల్యాప్టాప్స్ అండి. ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో యూజ్ చేసి దాన్ని ఒక ఆథరైజ్డ్ లెవెల్లో దాన్ని చెక్ చేసి మనకు పంపించే ల్యాప్టాప్స్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్. రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్లో మనం ముందంచులోనే ఉన్నాం. మనకు ఈ చిత్తూరు చుట్టుపక్కల అందరికంటే మనమే ముందంచులో ఉన్నాం, ఏమి ఇబ్బంది లేదు. మనం ఇక్కడి నుంచి ఆ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ అయితే చెన్నై, బెంగళూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, మనం ఆల్ ఓవర్ ఇండియా అనుకోండి, కానీ చాలా లాంగ్లో అయితే మనం చాలా తక్కువ పంపించాం. మన ఆంధ్రాలో, మన తెలంగాణలో అండ్ తమిళనాడుకి, ఇట్లా కర్ణాటకకి మనం చాలా ల్యాప్టాప్స్ పంపించినామండి. సో వాళ్ళు కూడా 100% సాటిస్ఫైడ్ కస్టమర్స్. 3-4 years అయినా కూడా ఇప్పటికీ ఆ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.
ల్యాప్టాప్స్ మన దగ్గర రీఫర్బిష్ ల్యాప్టాప్స్ అంటే ఎలా ఉంటాయంటే యాజ్ ఇట్ ఈస్ న్యూ కండిషన్లో ఉంటుందండి. న్యూ అంటే న్యూ ఆ విధంగానే ఉంటుంది. సో ఎవరు దాన్ని రీఫర్బిష్డ్ అని చెప్పుకోలేరు. సో అంత క్లియర్గా ఉంటుంది. సో ఇందులో యూజ్డ్ ల్యాప్టాప్స్ని చాలామంది వచ్చి ఇప్పుడు యూజ్డ్ ల్యాప్టాప్స్ని రీఫర్బిష్డ్ అని తీసుకుంటున్నారు. సో ఎలా అంటే రీఫర్బిష్డ్ ల్యాప్టాప్సే, సో దాన్ని ఆల్రెడీ వేరే వాళ్ళకి సేల్ చేసిన తర్వాత సో దాన్ని బైబ్యాక్ చేసి లేకపోతే అది రిటర్న్ సేల్స్కి వచ్చినప్పుడు లేకపోతే వేరే వాళ్ళు ఎక్కడైనా తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ కస్టమర్స్ షాపుల్లోకి అమ్మేయడం, దాన్ని మళ్ళీ రీఫర్బిష్డ్ అని ఇస్తున్నారు. ఆ విధంగా ఉండదండి. మనది A++ కేటగిరీలో ఖచ్చితంగా ల్యాప్టాప్ వస్తుంది. ఒక ల్యాప్టాప్ అనేది చేత్తో తీసుకున్నామంటే ఖచ్చితంగా ఇది బాక్స్ నుంచి తీసినంత అంత క్లియర్గా ఉంటుంది. కస్టమర్స్ వచ్చి మనం ఎలా చెక్ చేసి ఇస్తాం రీఫర్బిష్ ల్యాప్టాప్స్ అంటే ఒక డిస్ప్లే అండి. డిస్ప్లే తీసుకున్నామంటే డిస్ప్లేలో మనకు వైట్ ప్యాచెస్ కానీ బ్లాక్ ప్యాచెస్ కానీ ఆ కార్నర్స్లో ఎడ్జెస్లో మనకు బ్లాక్ షేడ్స్ ఉంటాయండి. అలాంటివన్నీ కాకుండా సో ఒరిజినల్ డిస్ప్లే ల్యాప్టాప్తో పాటు ఏదైతే వచ్చిందో అదే డిస్ప్లే అండ్ బ్యాటరీ 100% హెల్త్తో, SSD 100% హెల్త్తో అండ్ కీబోర్డ్స్ అవన్నీ ఒరిజినల్ కీబోర్డ్స్తో పాటు. సో ల్యాప్టాప్ యాజ్ ఇట్ ఈస్ న్యూగానే ఉంటుంది. ఆల్రెడీ మనం షార్ట్స్లో మనం వేస్తూనే ఉన్నాం, యూట్యూబ్లో మీరు చూస్తూనే ఉంటారు. సో చూడని వాళ్ళకు కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. మనమైతే అంత పర్ఫెక్ట్ ల్యాప్టాప్స్ అనేది ఇస్తున్నాం. అండ్ మనం ఇక్కడ సేల్స్ సర్వీస్ అని చెప్పుకున్నాం. సో సేల్స్ అయింది, సర్వీస్ అయింది అండ్ స్పేర్స్ అని అంటాము. స్పేర్స్ మన దగ్గర చిత్తూరులోకి ల్యాప్టాప్ స్పేర్స్ ఇంట్రొడ్యూస్ చేసింది మనమే అండి. గొప్పగానే చెప్పుకుంటాను, ఏం ఇబ్బంది లేదు. వేరే వాళ్ళు ఎవరు చెప్పుకున్నా మనకేం ఇబ్బంది లేదు. సో ల్యాప్టాప్ స్పేర్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది మనమే. సో ల్యాప్టాప్ స్పేర్స్లో ఏమేమి వస్తాయండి? బ్యాటరీస్ వస్తుంది, అడాప్టర్స్ వస్తుంది, ప్యానల్స్ వస్తాయి, కీబోర్డు, డిస్ప్లే కేబుల్స్, స్పీకర్స్, ఫ్యాను, తర్వాత ఇంకేం చెప్పాలి, ప్యానల్స్, హింజెస్, ఎవ్రీథింగ్ మనం A to Z మన దగ్గర. కొన్ని ఐటమ్స్ రెగ్యులర్ మూవింగ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి, అది కూడా మనం అన్నీ ఉన్నాయి అని ఖచ్చితంగా చెప్పలేము. రెగ్యులర్ మూవింగ్ ఐటమ్స్ మనకు అప్పటికప్పుడే ఉన్నాయి. ఇప్పటికీ స్టాక్ మన దగ్గర మినిమం ఒక 5 lakh rupees పైన స్టాక్ అయితే ప్యానల్స్ వరకే, ప్యానల్స్, ఇంజెస్, డిస్ప్లేస్ వరకు మన దగ్గర 5 lakhs పైనే స్టాక్ అయితే ఉంది. అదేవిధంగా మీరు కానీ ఈ ర్యాక్ మొత్తం చూసారంటే ఒక ర్యాక్లో దాదాపు ఒక 60 నుంచి 70 రకాల అడాప్టర్స్ ఉన్నాయి. బ్యాటరీస్ చూసుకున్నారంటే కూడా మినిమం 70 to 80 మోడల్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉన్నాయి. అండ్ కీబోర్డ్స్ ఉన్నాయి, ల్యాప్టాప్ కీబోర్డ్స్ ఉన్నాయి, డెస్క్టాప్ కీబోర్డ్స్ ఉన్నాయి, మౌసెస్ ఉన్నాయి, అన్ని రకాల మౌసెస్ ఉన్నాయి, అన్ని రకాల ల్యాన్ కేబుల్స్ అండ్ అదేవిధంగా చూసినారంటే అడాప్టర్స్, చిన్న అడాప్టర్స్ అంటే కనెక్టర్స్ అంటారు కదా, ఆ కనెక్టర్స్ Type-C to VGA, VGA to LAN to VGA, USB to VGA, DP to HDMI కానీ, తర్వాత ఈ ల్యాన్ కేబుల్స్ అయితే 1.5 meters నుంచి తీసుకొని మనకు 30 meters వరకు ల్యాన్ కేబుల్స్, HDMI కేబుల్స్ సేమ్ అదేవిధంగా VGA కేబుల్స్, కనెక్టర్స్, USB హబ్స్. అసలు ఇది లేదు అది లేదు అనేది ఏం లేదండి, ప్రతి ఒక్కటి ఉంటుందండి. మీరు ఒక చెన్నై, బెంగళూరులోకి వెళ్ళి మార్కెట్లో ఏమైతే మీకు దొరుకుతుందో ఎవ్రీథింగ్ మన దగ్గర ఆల్మోస్ట్ 1 piece 2 pieces స్టాక్ కూడా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ లేదు అని అంటే నెక్స్ట్ డే, సాటర్డే కాకుండా మండే టు ఫ్రైడే మీరు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినా నెక్స్ట్ డే మార్నింగ్ 10:30, 11 కంతా మీకు స్పేర్ పార్ట్స్ ఇచ్చేస్తున్నా. ఖచ్చితంగా ఫిట్ చేసి ఇస్తున్నాం, దాన్ని నీట్ కండిషన్లో ఫిట్ చేసి ఇస్తున్నాం. మనం ల్యాప్టాప్ ఓపెన్ చేసి మన సర్వీస్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, 25 years ఆఫ్ సర్వీస్లో ల్యాప్టాప్ ఎంత నీట్గా ఓపెన్ చేసి డ్యామేజ్ కాకుండా మీకు రెడీ చేసి ఇస్తామో అంత క్లియర్గా రెడీ చేసి ఇస్తున్నాం. వారంటీ పరంగా అయితే ఇప్పటికీ చెప్తున్నా, వారంటీ మనల్ని కస్టమర్ నమ్మడం ఏంటంటే ఒక SSD వేసుకుంటే ఇప్పుడు కూడా మీరు ఇక్కడ మన చిత్తూరు కానీ, పల్మనేరు కానీ, మదనపల్లి కానీ, లేకపోతే పుంగనూరు కావచ్చు, లేకపోతే ఈ పక్క నేను చెప్పిన ప్రతి మన డిస్టిక్లో ఎక్కడైనా సరే ఆల్మోస్ట్ మీకు 5 years వారంటీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి. సో ఈ 5 years వారంటీ అనేది మనం SSD పైన 100% 5 years వారంటీ ఇస్తున్నాం. 5 yearsలో ఒక్కరోజు ముందు మీకు మనం డేట్ వేసి ఇస్తాం.
ఆ డేట్ ప్రకారం ఒక్కరోజు ముందు మీకు ఎస్ఎస్డి పోయినా కూడా డైరెక్ట్గా మీరు వచ్చి ఆ రోజుటికే మీరు ఎస్ఎస్డి కొత్తది మార్చుకెళ్ళిపోవచ్చు. సో ఈ ఎస్ఎస్డి మార్చడం కాకుండా నేను ఇంకొక పద్ధతి కూడా చెప్తానండి. చాలామంది ఏమంటున్నారు 5 ఇయర్స్కి అసలు మేము ఉండమేమో, వేరే ఊర్లో ఉంటామేమో, మేము స్టడీస్ పర్పస్ బయట వెళ్తాము, జాబ్ పర్పస్ బయట వెళ్తాము, అక్కడ ఎలాగని మీరు ఇండియాలో ఎక్కడున్నా ఆ ఎస్ఎస్డిని నాకు కొరియర్ చేయండి. సపోజ్ ఇప్పుడు ఒక షాప్కి తీసుకెళ్తారు, ఆ షాప్లో మీకు ఎస్ఎస్డి పోయింది అని ఎవరైనా చెప్పినారంటే నేను ప్రతి కస్టమర్కి ఇండివిజువల్గా ఎవ్రీ కస్టమర్కి చెప్తానండి. ఇది వేసి ఇచ్చేటప్పుడు ఆ కస్టమర్ దగ్గర ఆ షాప్లో మీరు ఎస్ఎస్డి పోయిందంటే మీ ఎస్ఎస్డి మీ ముందరే నేను ఫిట్ చేసి ఇస్తాను కాబట్టి అందులో డేటు, నా సిగ్నేచరు, డీజే కంప్యూటర్స్ ఉంటుంది, మీకు బిల్ ఇచ్చి ఉంటాను. సో అది చూడండి, రెండు కంపేర్ చేయండి. అది మీదే ఎస్ఎస్డి అయినప్పుడు మీ ఎస్ఎస్డి రిటర్న్ తీసుకోండి. రిటర్న్ తీసుకొని నాకు కొరియర్ పంపించండి. ఇమ్మీడియట్గా నేను మీకు దాని బదులు ఇంకొక ఎస్ఎస్డీని మీరు ఉన్న చోటికి నేను కొరియర్ పంపిస్తాను. అక్కడ అదే షాప్లో మీరు వేసి ఫిట్ చేసుకోండి. మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదండి. 5 ఇయర్స్ టైం అంటే 5 ఇయర్స్ టైం ఖచ్చితంగా. 5 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ ఇస్తాం, 1 ఇయర్ అంటే 1 ఇయర్ ఇస్తాం, 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ ఇస్తాం. ఈవెన్ అడాప్టర్స్ కానీ, బ్యాటరీస్ కానీ, ఏదైనా కానీ మన షాప్లో స్టాక్ ఉన్న బ్యాటరీస్, అడాప్టర్స్లో వారంటీ 1 ఇయర్ కానీ 6 మంత్స్ కానీ మీకు ఏమేమి ఇస్తామో వాటిలో మీరు డైరెక్ట్గా తీసుకొచ్చి అప్పటికప్పుడే రీప్లేస్ చేసుకెళ్ళిపోవచ్చండి. స్టాక్ ఉంటే. లేదు నెక్స్ట్ డే మీకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత నాది. నెక్స్ట్ డే దాని గురించి ఎటువంటి డౌట్స్ మీకు అవసరం లేదు, క్లియర్ కట్గా చెప్తున్నాను. డేట్ టు డేట్ ఎక్కడ డేట్ రాసినా ఇక్కడ చాలామంది నేను ఈ విషయం కూడా చెప్పాలండి. ఎందుకంటే కొన్ని చోట్ల చెప్పారంట కొంత కస్టమర్స్కి, ఏదైతే మనకు అడాప్టర్ తీసుకెళ్ళారో ఆ అడాప్టర్ని వేరే వాళ్ళ గురించి చెప్పకూడదు, వదిలేసేయండి. అడాప్టర్కి తీసుకెళ్ళిన తర్వాత సో బిల్లు మనదే కానీ అడాప్టర్ మనది కాదు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారంటండి. సో అది కస్టమర్స్ మనకు వచ్చి చెప్పి వాళ్ళ ఆవేదన మనకు వ్యక్తం చేశారు. సో ఆ విధంగా ఉంటుంది. సో మనకు సిన్స్ 2008 ఈ రోజు వరకు మన సిస్టంలో ఎవ్రీడే అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తున్నామండి. సో ఈ అకౌంట్స్ ద్వారా మనకి ఏమొస్తుందంటే మీరు బిల్స్ లేకపోయినా, నేను ఇచ్చిన బిల్లు మీ దగ్గర లేకపోయినా, నేను ఇచ్చిన అడాప్టరో బ్యాటరీనో మీరు వారంటీకి తీసుకొస్తే క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే వితౌట్ బిల్ మనం మీకు వారంటీ క్లెయిమ్ చేసి ఇస్తాం. షూరా? ఓకేనా? వితౌట్ బిల్. ఎందుకంటే మీ దగ్గర బిల్లు లేకపోయినా మా దగ్గర మా సిస్టంలో అప్ టు డేట్ అకౌంట్స్ ఉంటుంది. సో మీ నేమ్, మీ మొబైల్ నెంబర్ చెప్తే మేము దాంట్లో వెరిఫై చేసి ఖచ్చితంగా మీరు ఏ రోజు తీశారు, ఎంతకు తీశారు, ఏం తీశారు అనేది మా దగ్గర డీటెయిల్స్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు వారంటీ నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. సో బిల్ ఉండాలి, బిల్ దారిపోయింది అనే మీరుగా ఇప్పుడు ఇంట్లో సపోజ్ వారంటీ ఒక బ్యాటరీ పోయింది అన్నాడు, బ్యాటరీకి బిల్ ఇచ్చారు, బిల్ దారిపోయింది, ఒకవేళ ఇస్తారో ఇవ్వరో అనే డౌటే వద్దు. వితౌట్ బిల్ అయినా పర్లేదు, మీరు తీసుకోరండి. నా దగ్గర డేటా ఉంటుంది కాబట్టి నేను వెరిఫై చేసి మీకు వారంటీ ఇస్తానండి. సో ఇది మన డీజే కంప్యూటర్స్లో ఉన్న స్పెషాలిటీ. ఓకేనా? సో తర్వాత సో ఇదండి మన డీజే కంప్యూటర్స్ గురించి ఈరోజు నేను చెప్పాలనుకున్న వీడియో. సో వీడియో అయితే లెంత్ అయిపోతుంది, సో ఇక్కడికి నేను ఆపేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే దీని గురించి ఏమైనా క్లారిటీస్ కావాలన్నా కూడా మీరు జస్ట్ మనకు కాల్ చేయొచ్చు. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. అదేవిధంగా మనకు ఆల్రెడీ లింక్లో కూడా మనకు నెంబర్ ఇస్తాను, దానికి కాల్ చేయొచ్చు. లేకపోతే మనకు కమెంట్ చేయండి, నేను చెప్తాను. ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి, మన వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మన డీజే కంప్యూటర్స్లో మనం యూస్ఫుల్ అయిన థింగ్స్ ఖచ్చితంగా తీసుకొస్తాం. సో ఆ నీడ్స్ అన్నీ మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే, మీ ల్యాప్టాప్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీరు సర్వీస్ నీట్గా చేసుకోవాలి, ట్రస్టెడ్గా చేసుకోవాలి అంటే మన డీజే కంప్యూటర్స్కి తప్పనిసరిగా తీసుకోరండి. 20,000+ కస్టమర్స్తో పాటు మీరు కూడా యాడ్ ఆన్ అవ్వండి. అంతమంది నమ్మిన డీజే కంప్యూటర్స్కి మీరు కూడా సపోర్ట్ చేసి మీరు కూడా నమ్ముతారు. మీరు నమ్మిన దానికి మేము మాట కట్టుబడి ఉంటాం యాక్చువల్గా. సో మీ నమ్మకాన్ని మేము ఓము చేయము, ఫస్ట్ థింగ్. ఓకేనా?
సో ఫస్ట్ అండ్ లాస్ట్ రెండు అదే, మీ నమ్మకాన్ని మేము వమ్ము చేయము, మీకు ట్రస్టెడ్గా ఉంటాం, మీకు నమ్మకంగా ఉంటాం. మీ ల్యాప్టాప్స్లో ఏం ప్రాబ్లం ఉన్నా తీసుకొచ్చి మన దగ్గర సర్వీస్కి ఇవ్వండి, నమ్మకంగా చేసిస్తాం. డెస్క్టాప్స్ కావాలన్న వాళ్ళు డెస్క్టాప్స్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. డెస్క్టాప్స్ మనం ఈ మధ్య కొంచెం స్టాప్ చేసామండి, చేయట్లేదు, సర్వీసెస్ చేయట్లేదు. సో డెస్క్టాప్స్ కూడా కావాలంటే మీకు అరేంజ్ చేస్తాం. ఈరోజు ఆర్డర్ ఇచ్చినారంటే రేపు ఇస్తాం. 1-2 అయితే రెడీగానే ఉంటాయి, కానీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొన్ని స్పెసిఫికేషన్స్ లేనప్పుడు ఆ స్పెసిఫికేషన్స్ మరుసటి రోజుకి మీకు అరేంజ్ చేసేకి ట్రై చేస్తామండి. సో ఇది మన డీజే కంప్యూటర్స్ గురించి ఈరోజు నేను చెప్పాలనుకున్న వీడియో. సో షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి, ఓకేనా. సో నేను చెప్పాను కదండి, నా పేరు పవర్ పోయింది, ఇప్పుడే పవర్ వచ్చింది. సో డీజే కంప్యూటర్స్ చిత్తూరు అనేది ఒక ట్రస్టెడ్ బ్రాండ్ అండి, ట్రస్టెడ్. ఈవెన్ ఎన్ని షాపులు చిత్తూరులోకి ఎంటర్ అయినా, ఎన్ని షాపులు చిత్తూరు నుంచి వెళ్ళిపోయినా, నేను డెఫినెట్గా మన డీజే కంప్యూటర్స్ అనేది ఉంటుంది. మన కస్టమర్స్కి మనం సర్వీస్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తాం, దాని గురించి ఎటువంటి డౌట్స్ లేవు, ఓకేనా. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.